అందుకే సమస్యలపై ప్రశ్నించేందుకు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చిందని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని అవకాశం అధికారం ఆత్మగౌరవం లక్ష్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. భూ నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి నక్కల గండి ప్రాజెక్టు భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని కవిత మండిపడ్డారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవడం లేదని అన్నారు. నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న తాండాల్లో కలెక్టర్ పర్యటించి బాధిత రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. 20% తేమ ఉన్న పత్తి ఎందుకు కొంటలేరని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. గ్రేట్. ఈ ప్రశ్నలు రావాలి. తెలంగాణ సమాజానికి ఈ ప్రశ్నలు రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ హయాంలో మీరేం చేసిండ్రు? బంగారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, బంగారు తెలంగాణ అయిపోయిందంటే కల్వకుంట్ల ఖాందానికే బంగారు తెలంగాణ అయిందా? ఆ కల్వకుంట్ల ఖాందాన్లో కవితక్క కూడా బంగారు తెలంగాణ అయింది కదా అప్పుడు బంగారు తెలంగాణ అయినప్పుడు గుర్తురాంది. మరి బంగారు తెలంగాణ ఎక్కడైంది అంటున్నారు. బంజారా హిల్స్లో బంగారు తెలంగాణ అయిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీ ఇంటిని చూసి. సో ప్రశ్నించడం తప్పు కాదు, వేరుపడడం తప్పు కాదు. సిచ్యువేషన్ తగ్గట్టు మనిషి మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు శేఖర్ నువ్వు అబ్జర్వ్ చేయి, ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు, మొన్న అకాల వర్షానికి ఘోరంగా రైతుల పరిస్థితి ఒక్కడన్నా పోయి పరామర్శించలే. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? మరి బీజేపీలో